కాకరకాయ కర్రీకి నేను చెప్పే ఈ ఒక్క పేస్ట్ వేసేసుకుంటే గ్రేవీతో పాటు అస్సలు చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా కాకరకాయని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఎండు కొబ్బరి, ఒక టేబుల్ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ టీ స్పూన్ మెంతులు అండ్ 2 టేబుల్ టీ స్పూన్స్ జీలకర్ర, 2 టేబుల్ టీ స్పూన్స్ ఆవాలు, 3 టేబుల్ టీ స్పూన్స్ నువ్వులు ఇవి వేసి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించేసి వీటిని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది పౌడర్ లాగా అయ్యాక దాంట్లో కాస్త వాటర్ పోసేసుకొని పేస్ట్ లాగా చేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత తగినంత చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇది నానే గ్యాప్లో కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలు వేయండి. ఈ కాకరకాయ పీసులు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాయి కదండి, వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మనం ఒక కడాయి తీసుకోవాలి, కాస్త ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేయండి. ఇవి కాలాక ఒక 2 ఆనియన్స్ తీసుకొని మీడియం సైజ్వి కట్ చేసి పెట్టేసుకోండి. అవి కూడా పోపులో వేసేసుకోండి. ఆ ఆనియన్స్ కాలుతుండగానే మెంతి ఆకు కాస్త వేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం మెంతులు కూడా ఆ పేస్ట్లో వేసుకున్నాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కాలాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేయండి. ఇది కాస్త కాలాక పసుపు వేయండి. మనకి పసుపు కాలిపోయాక ఉప్పు, కారం, ధనియా పౌడర్ కావాలంటే ధనియా పౌడర్ ఇవన్నీ పోపులోనే వేసుకోండి. కర్రీ కలర్ చాలా బాగుంటుంది. ఇవి కాలాక మళ్ళీ ముందుగా మనం గోలించి పెట్టుకున్నాం కదా కాకరకాయ పీసెస్, అవి వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆల్రెడీ మన కాకరకాయలు ఉడికినవే కాబట్టి తక్కువ టైంలోనే అయిపోతుంది. సో కాస్త గోలాక మనం చింతపండు రసం వేసేసుకోవాలి. మన పులుపుకి తగ్గట్టుగా కాస్త వాటర్ యాడ్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని కాస్త ఒక 15-20 మినిట్స్ కుక్ చేసేసుకోండి. తర్వాత దించేసుకోండి. అంతే, మన కర్రీ అయితే గ్రేవీ తోటి రెడీ అయిపోయింది. మీకు కనుక నా ఛానల్ కంటెంట్ చూసి నచ్చితే లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోండి.